మహిసభ ఈ వెబ్ సిరీస్ తీసింది ప్రస్థానం డైరెక్టర్ దేవకట్ట రాజకీయాల గురించి ఇంకో సినిమా కూడా తీశాడు. ఆ సినిమానే రిపబ్లిక్ పెద్ద హిట్ కాకపోయినా ప్రస్థానం మాత్రం అదరకొట్టింది. అలాంటి డైరెక్టర్ నిజ జీవితంలో జరిగిన ఒక రాజకీయ సంఘటన ఆధారంగా ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాడంటే ఎప్పటి నుంచో అందరికీ ఒక ఆసక్తి ఉంది. అలాంటి ఆసక్తితో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఫుల్ లెంత్ రివ్యూలో మనం తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 9 ఎపిసోడ్లు, ఒక్కొక్క ఎపిసోడ్ 45 నిమిషాలు 40 నిమిషాలు ఉంటుంది. అంటే మొత్తం మీద 6-7 గంటలు ఉంటుంది ఈ వెబ్ సిరీస్ కథ ఏంటంటే ఎంఎస్ఆర్ కేకేఎన్ ఇద్దరు రాయలసీమలోని వేరు పట్టణాలకు చెందిన వ్యక్తులు. వీళ్ళు కాలేజీ చదువుకునే రోజుల్లో ఇద్దరు ఫ్రెండ్స్ గా మారుతారు. ఎంఎస్ఆర్ ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చి డాక్టర్ అయితే, రైతు కుటుంబం నుంచి వచ్చిన కేకేఎన్ విద్యార్థి నాయకుడు అవుతాడు. వీళ్ళిద్దరూ రాజకీయాల్లోకి వెళ్లి ప్రజాసేవ చేసి రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చాలన్న కోరుకుంటుంది. కేకేఎన్ ఎంఎస్ఆర్ అంటే ఎవరు అర్థమైంది కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు. కేంద్రంలో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎత్తేసిన తర్వాత వీళ్ళిద్దరూ రాజకీయాల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుస్తారు. తరువాత మంత్రులు కూడా అవుతారు. అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ముఖ్యమంత్రిగా పదవి స్వీకరిస్తాడు. కొన్ని కారణాల వల్ల కేకేఎన్ వాళ్ళ మామ ఆర్సీఎన్ పార్టీలో చేరతాడు. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ప్రత్యర్థి పార్టీ నాయకులుగా మారిపోతారు. ఈ సిరీస్ లో ఫ్యాక్షనిస్టులు, కుల రాజకీయాలు ఎలా ఉండేటివి, అప్పుడు ఇందిరాగాంధీ గారు మన రాష్ట్రాన్ని ఎలా కీలు బొమ్మలా ఆడించిందో ఈ సిరీస్ లో చూపించారు. అయితే ఈ సిరీస్ లో దేవకట్ట మొత్తం కేకేఎన్ ప్రతి విజయం వెనక పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంఎస్ఆర్ ఉన్నట్టు చూపించాడు. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఆసక్తికరంగానే ఉంటుంది. ఎక్కడ బోర్ అనేది కొట్టదు. ఈ వెబ్ సిరీస్ స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. వాస్తవ సంఘటనలతో కూడిన కల్పిత గాథ కాబట్టి కథను కూడా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నాడు దేవకట్ట. డిఓపి మాత్రం బాగుంది, కానీ విఎఫ్ఎక్స్ మాత్రం మనం అనుకున్నంత స్థాయిలో మాత్రం లేదు. చైతన్యరావు, ఆది పినిశెట్టి, సాయి కుమార్ వీళ్ళ పాత్రకు తగ్గట్టు జీవించారని చెప్పాలి. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ పాత్రకు తగ్గట్టు నటించారు. పొలిటికల్ డ్రామాలు ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సిరీస్ అద్భుతంగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి మాత్రం వన్ టైం వాచబుల్.